హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్ వీడియోలో ఒక ఎన్జినిక్స్ కంటైనర్ని డాకర్ సర్వర్లో వేసి దాన్ని ఆటోమేటిక్గా జెంకిన్స్ యూస్ చేసి మనం ఎట్లాగా దాన్ని ఆటోమేటిక్గా మనం ఇక్కడ మన లోకల్ మిషన్లో మనం కానీ ఏమైనా చేంజెస్ చేసి గిట్హబ్లోకి పుష్ చేస్తే మనకి ఈ EC2 ఇన్స్టెన్స్లో డాకర్ సర్వర్లో రిఫ్లెక్ట్ అయ్యేసి మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి చూసాం. మీరు ఎవరికైనా చూడగలను ఉంటే నేను వచ్చేసి ఈ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇది వచ్చేసి పార్ట్ 2, ఆ వీడియో యొక్క కంటిన్యూవేషన్ పార్ట్ 2. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఈ డాకర్ ఉంది కదా, ఇక్కడ మనకి 2 సర్వర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంజినెక్స్ డాకర్ అని చెప్పని 2 సర్వర్స్ ఉన్నాయి. ఎంజినెక్స్లోనే మనకి జెంకిన్స్ కన్నా ఉంది. ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఈ జెంకిన్స్ నుండి ఈ డాకర్ సర్వర్ని సపరేట్ చేస్తాం అనమాట. అంటే ఇన్ బిట్వీన్ మనం ఒక యాన్సిబుల్ సర్వర్ని ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసి ఆ యాన్సిబుల్ని డాకర్కి డైరెక్ట్గా లింక్ చేసి ఆ యాన్సిబుల్ని ఎంజినెక్స్తో ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్ name Ansible server, Ubuntu T2 micro, keypair నేను yesterday క్రియేట్ చేశాను. సింపుల్ CI/CD DevOps. ఓకే, అన్ని డిఫాల్ట్ లీవ్ చేసేసి లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ సక్సెస్ఫుల్. Ansible సర్వర్, దీని వచ్చేసి మన లోకల్ మిషన్ నుంచి మన ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా మనకి, ఈ టెర్మినల్ నుంచి నేను డైరెక్ట్గా కనెక్ట్ అవుతాను. దీనికి Ansible సర్వర్ అని చెప్పేసి రిప్లేస్ చేద్దాం. గో టు కనెక్ట్. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ పెండింగ్. We will wait for some time. ఓకే, కనెక్ట్ SSH క్లయింట్. ఇక్కడ మనం సింపుల్గా ఎగ్జాంపుల్ కాపీ చేసి నా దగ్గర ఈ పెమ్కి వచ్చేసి డౌన్లోడ్స్ ఫోల్డర్లో డౌన్లోడ్ అయినది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆ డౌన్లోడ్ ఫోల్డర్లోకి మూవ్ అవుదాం. CD డౌన్లోడ్స్. ఓకే, ఎస్. దీని వచ్చేసి రిప్లేస్ చేస్తాను. Ansible సర్వర్ అని చెప్పేసి Ansible సర్వర్గా రిప్లేస్ చేద్దాం. Ansible సర్వర్. సో ఇందులో ఫస్ట్ థింగ్ ఏమంటే Ansible సర్వర్ వచ్చేసి మనకి డాకర్ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలి. Ansible సర్వర్ ఏ విధంగా కమ్యూనికేట్ కావాలి? ఫస్ట్ వచ్చేసి పాస్వర్డ్ లేకన్నా డైరెక్ట్గా SSH కీస్తో డాకర్ సర్వర్ని అయితే ఫస్ట్ మనం ఇది కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే ఈ Ansible సర్వర్ వచ్చేసి డాకర్ సర్వర్ చెప్తుంది ఇమేజ్ని పుల్ చేసి క్రియేట్ చేయమనేసి. దానికి ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి డాకర్ సర్వర్లో వచ్చేసి ఉబుంటుని పాస్వర్డ్తో అథెంటికేట్ చేసే విధంగా ఫస్ట్ మనం పాస్వర్డ్ అథెంటికేషన్ ఇద్దాం. ఓకే, ఆల్రెడీ ఐ థింక్ ఇది మనం వచ్చేసి ఈ ప్రీవియస్ వీడియోలో మనం చేసేసాము. ఏమంటే పాస్వర్డ్తో డైరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి మనం ఈ సర్వర్లోకి పాస్వర్డ్ యూస్ చేసి మనం అథెంటికేట్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ Ansible సర్వర్ నుంచి చెక్ చేద్దాం. 172.31.SSH 172.31.37.255 37.255. ఎస్. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ లేకుండా అంటే పాస్వర్డ్ యూస్ చేసి అంటే పెమ్కి లేకుండా పాస్వర్డ్ యూస్ చేసి మనం Ansible సర్వర్ నుంచి డాకర్ సర్వర్కి డైరెక్ట్గా మనం ఎంటర్ అవుతున్నాం, కమ్యూనికేట్ అవుతున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక జనరేట్ చేసి SSH ద్వారా అంటే ఇక్కడ పెమ్కి కాకుండా మన ఓన్ SSH కీస్ ద్వారా ఈ Ansible సర్వర్కి డాకర్ సర్వర్కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. దానికి ఫస్ట్ స్టెప్ SSH కీపేర్ జనరేట్ చేయడం. పబ్లిక్ కీ, ప్రైవేట్ కీని జనరేట్ చేసి ఇక్కడ ఉన్న పబ్లిక్ కీని వచ్చేసి డాకర్ సర్వర్లోకి కాపీ చేసి ఈ Ansible సర్వర్ నుంచి మనం దీనికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. SSH కీచెన్, దాని కీస్ జనరేట్ అయిన కమాండ్ SSH కీచెన్ -t RSA జనరేట్ పబ్లిక్ కీస్. ఎస్, ఎంటర్. ఓకే, ఇప్పుడు కీస్ అయితే జనరేట్ అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి సింపుల్గా ఈ కాపీని మనకి ఇక్కడ పబ్లిక్ కీ ప్రైవేట్ కీ అనేవి 2 కాపీ జనరేట్ అయ్యి ఉంటాయి. వచ్చు cat.ssh SSH ఫైల్ అంటే ls -a. ఓకే, cd SSH ls. ఇక్కడ మనం చూసుకుంటే ID RSA, ID_RSA పబ్ అని చెప్పిన 2 క్రియేట్. ఇది పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. ఇట్ ఈస్ సిమిలర్ టు పెమ్ కీ అనమాట. అంటే మనకి ఇది వచ్చేసి పబ్లిక్ కీ. ఈ పబ్లిక్ కీని మనం ఇప్పుడు వచ్చేసి డాకర్ సర్వర్లోకి ఆథరైజ్డ్ కీస్లోకి మనం పాస్ చేయాలి.
SSH కాపీ ఐడి డాకర్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ 172.31.37.255 172.172.31.37.255 31.37.255 ఎస్ పాస్వర్డ్ 234 ఎస్ ఒక కీ అయితే అక్కడికి సక్సెస్ఫుల్గా కాపీ అయింది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దానికంటే ముందరగానే ఇక్కడ 172.31.6.26 అనే దీనికంటే దీని వచ్చేసి మనం హోస్ట్ నేమ్గా మార్చుకుందాం. సో సింపుల్గా యాన్సిబుల్ సర్వర్ అని చెప్పనేసి ఇక్కడ రీప్లేస్ చేద్దాం. దానికి వచ్చేసి సింపుల్ కమాండ్ అంటే హోస్ట్ నేమ్ ctl set host name ansible. ఓకే, ఇప్పుడు హోస్ట్ నేమ్ ctl, ఓకే మై బ్యాడ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది మనకి యాన్సిబుల్గా మారింది. ఓకే, దీన్ని మనం చెక్ చేద్దాం. sudo -i ఇక్కడ చూసుకుంటే యాన్సిబుల్ అయింది. ఇక్కడ వచ్చేసి కానీ స్టిల్ మనకు వచ్చేసి 172.31.6.26 అని చెప్పనేసి ఉంది. దీని మీనింగ్ ఏమంటే మనము ఒకసారి దీంట్లోకి అది రిఫ్లెక్ట్ అవ్వాలంటే సింపుల్గా మనం లాగౌట్ అయ్యేసి మళ్ళీ లాగిన్ అవ్వాలి. దానికి నేనేం చేస్తానంటే SSH ఈ ubuntu ఉంది కదా, దీనికి నేను ఏం చేస్తాను, పబ్లిక్కి వచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి పాస్వర్డ్ నుంచి దీనికి SSHకి అథెంటికేషన్ ఇద్దాం. సో sudo ఫస్ట్ వచ్చేసి అథెంటికేషన్ ఎస్ చేయాలి. sudo vim etc ssh sorry sudo vi etc ssh .d/60 పాస్వర్డ్ అథెంటికేషన్ ఇక్కడ ఓకే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ వచ్చేసి sudo restart sshd sudo సర్వీస్ SSHD సర్వర్ని రీస్టార్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచే నెక్స్ట్ నేను ఈ మిషన్లోకి మళ్ళీ SSH అవుతాను. SSH 172.31.6.26 yes ఓకే, ఈ పాస్వర్డ్ రాంగ్ చెప్తాను. సో మనం ఇక్కడ ఎందుకు రాంగ్ చెప్తానంటే మనం దీనికి పాస్వర్డ్ సెట్ చేయలేదు. sudo పాస్వర్డ్ ubuntu 1234134 ఓకే, ఇట్స్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి SSH కాపీ ఐడి 172.31.6.26 పాస్వర్డ్ 1234. ఓకే, ఇప్పుడు వచ్చేసి అంటే ఈ మిషన్లో నెక్స్ట్ మనం చేసే స్టెప్ ఏమంటే ఈ మిషన్ నుంచి ఈ మిషన్కి SSH ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం. SSH 172.31.6.26 ఎస్, ఇక్కడ ubuntu యాన్సిబుల్ అని చెప్పేసి మనం అయితే ఇక్కడ చూడొచ్చు. మనం ఇచ్చిన హోస్ట్ నేమ్ ctl మనం సెట్ చేస్తే ఆ ఐపీ అడ్రస్ కాస్త యాన్సిబుల్గా రీనేమ్ అయింది. జెంకిన్స్కి డాకర్ కానీ మనం చేయొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ ఇప్పుడు ఇట్లా ఉంచుదాం. ఈ సిమిలర్ స్టెప్స్ అనమాట. దీని కన్నా మనం ఇదే విధంగా చేయొచ్చు డాకర్ ఇది కన్నా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ కీస్ని మనం చేసాం. ఇప్పుడు మనము యాన్సిబుల్ సర్వర్ నుంచి డాకర్ సర్వర్కి SSH కీస్తో మనం కనెక్ట్ అవుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఏదైతే ఇక్కడ నా థింగ్ ఏమంటే ఈ యాన్సిబుల్ సర్వర్ ఉంది కదా, ఈ యాన్సిబుల్ సర్వర్లో డాకర్ ఇమేజ్ బిల్డ్ అయ్యేసి అది వచ్చేసి డాకర్ హబ్లో అప్డేట్ అవ్వాలన్నమాట. సో అక్కడ ఆ డాకర్ హబ్లో అప్డేట్ అయిన తర్వాత ఈ యాన్సిబుల్ సర్వర్ నుంచి డాకర్ సర్వర్కి మనం చెప్పాలి ఇమేజ్ ఆ డాకర్ హబ్లో అప్డేట్ అయింది, ఆ ఇమేజ్ని నువ్వు పుల్ చేసి న్యూ కంటైనర్ క్రియేట్ చేయమని చెప్పనేసి. సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి యాన్సిబుల్ సర్వర్ ఉంది కదా, దీంట్లో మనం యాన్సిబుల్ని ఇన్స్టాల్ చేద్దాం. యాన్సిబుల్ ఫస్ట్ యాన్సిబుల్ అయితే లేదు, sudo apt install ansible core. ఓకే, sudo apt update
sudo ansible -y version sudo apt install ansible core y continue. ఓకే Ansible అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. Ansible -version ఓకే Ansible 2.12.0 లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక నేను హోస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాను. హోస్ట్ ఇందులో మనం 2 గ్రూప్స్ ఇద్దాం. ఒకటి వచ్చేసి ఇదికే సారీ ఓకే 2 గ్రూప్స్. ఫస్ట్ వచ్చేసి వెబ్ సర్వర్ సారీ నాట్ వెబ్ సర్వర్ సింప్లీ డాకర్ సర్వర్. ఇక్కడ డాకర్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇన్స్టెన్సెస్ డాకర్ సర్వర్ ఐపీ అడ్రస్. సో మనం ప్రైవేట్ ఐపీ ఇద్దాం, ఎందుకంటే ఇవి EC2లో అన్ని ఒకటే VPCలో ఉన్నాయి కాబట్టి ఒకటి ప్రైవేట్ ఐపీ యూస్ చేసి కమ్యూనికేట్ అవుతాయి. కంట్రోల్ V. నెక్స్ట్ Ansible server IP address Ansible server IP address 172.31.6.26. ఓకే క్లోజ్. ఓకే ఐపీ అడ్రసెస్ హోస్ట్ ఫైల్ మనం క్రియేట్ చేసాం. సో ఫస్ట్ మనం టెస్ట్ చేసాం ఇది వచ్చేసి దానికి కమ్యూనికేట్ అవుతున్నాయా లేదని చెప్పనేసి దానికి కట్గా కమాండ్ ansible all -i/host -m ping. నేనేం చేస్తానంటే అన్ని చెక్ చేస్తున్నాను వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పనేసి పింగ్ అవుతున్నాయండి. సక్సెస్ఫుల్గా ఇప్పుడు Ansible వచ్చేసి ఈ 2 సర్వర్స్ని రీచ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ మనకి ఇక్కడ ఏం చెప్పాం మనం ఇక్కడికి మనకి ఈ Ansible సర్వర్కి మనం గిట్లో ఎప్పుడైతే మనం పుష్ చేసిన తర్వాత ఆ డాకర్ ఫైల్ index.html ఫైల్ అనేటివి ఇక్కడ వస్తాయి. ఫస్ట్ స్టెప్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ వాటిని యూస్ చేసి మనం ఏం చేయాలా డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ హబ్లోకి పుష్ చేయాలా. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ Ansible సర్వర్ని ఈ Jenkins సర్వర్తో ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకే configure dashboard, manage Jenkins, system, ది ఎండ్ పోయామంటే ఇక్కడ మనం SSH సర్వర్ని యాడ్ చేసాం. ఇక్కడ యాడ్ SSH సర్వర్ ఉందిగా డాకర్ సర్వర్ ఉందిగా దీన్ని రిమూవ్ చేద్దాం. ఓకే యాడ్ సర్వర్ ఇదిలో యాడ్ సర్వర్ Ansible server host name Ansible server host name Ansible server IP address ఓకే 172.31.6.26. ఓకే ఇక్కడ వచ్చేసి పబ్లిక్ IP ఇద్దాం. ఓకే యూజర్ నేమ్ Ubuntu. ఓకే లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సారీ advanced port 22 use password 1234. okay now check connection test configuration success apply save. ఇప్పుడు ఈ ఫస్ట్ జాబ్లో configure Polesium. ఓకే Ansible server source files ఇవి ఇక్కడైతే మన కమాండ్స్ అయితే ఫస్ట్ మనం కమాండ్స్ ఏమి ఎగ్జిక్యూట్ చేయం. ఈ ఫైల్స్ని వచ్చేసి అక్కడికి మనకి రిమోట్ డైరెక్ట్లో అక్కడికి మనం రావాలి. సో సింప్లీ అప్లై సేవ్ బిల్డ్ నౌ. ఓకే 9 సక్సెస్ఫుల్. Ansible server ls చేసి ఇక్కడ మన 2 ఫైల్స్ డాకర్ ఫైల్ హోస్ట్ index.html. ఈ డాకర్ ఫైల్ ఇండెక్స్ అనేది అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ హోస్ట్ ఫైల్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మన థింగ్ ఈ డాకర్ ఫైల్ని ఇక్కడ డాకర్ ఫైల్ యూస్ చేసి మనం డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి ఆ ఇమేజ్ని డాకర్ హబ్లోకి పుష్ చేయాలి. ఓకే సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే డాకర్ని ఇన్స్టాల్ చేయడం. డాకర్ నాట్ కమాండ్ నాట్ ఫౌండ్. ఓకే sudo apt install docker.io. yes
ఓకే, డాకర్ కంటైనర్ ls sudo డాకర్ వర్షన్. ఓకే, డాకర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. ఇక్కడ కంటైనర్ ls ఇచ్చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఇది ఇట్లా అని చెప్పనేసి. సో దీన్ని నేను ఏం చేస్తానంటే మనం ప్రతిసారి సూడో ఇక్కడా జస్ట్ దీనికి ఈ పర్మిషన్స్కి ఉబుంటూని యాడ్ చేస్తాను. ఓకే, దీని ఈ ఫైల్కి అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తాను, రీడ్ రైట్ పర్మిషన్స్ అందరికీ ఇచ్చేస్తాను. కాపీ సూడో చేంజ్ మోడ్ 666 పేస్ట్ అని సారీ. ఓకే, ఇప్పుడు కానీ మనం చూస్తే డాకర్ కంటైనర్ ls మనకి ఏ ఇమేజ్ లేదు. ఇక్కడ ఒక డాకర్ ఇమేజ్ని మనం క్రియేట్ చేయాలి. ఈ ఇమేజ్ క్రియేట్ చేసి డాకర్ హబ్లకి మనం పుష్ చేయాలి. సో ఈ డాకర్ కంటైనర్ని, ఈ డాకర్ ఇమేజ్ని డాకర్ హబ్లకి పుష్ చేయాలంటే అక్కడ కండిషన్ ఏమంటే డెఫినెట్గా ఆ డాకర్ కంటైనర్ నేమ్ వచ్చేసి, డాకర్ ఇమేజ్ నేమ్ వచ్చేసి మన యొక్క మన యొక్క డాకర్ హబ్ యూజర్ నేమ్ ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ యొక్క ప్రిఫిక్స్ అయి ఉండాలి. ప్రిఫిక్స్ స్లాష్ తర్వాత మనం ఆ ఇమేజ్ ఇచ్చి కోలన్ వర్షన్ ఉండాలి. మనం డాకర్ హబ్కి వెళ్ళామంటే సైన్ ఇన్, ఇక్కడ డిపాజిటరీ ఇక్కడ ఉంది కదా ఇట్లాగా. సో ఇక్కడ నా యూజర్ నేమ్ వచ్చేసి DAWNREDDY. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ తర్వాత మనం ఇచ్చే ఇమేజ్ నేమ్ ఉండాలి, ఆ ఇమేజ్ తర్వాత ఏదైనా వర్షన్ ఉండాలి. ఇక్కడ వర్షన్ ఆ కాన్సెప్ట్ అంతా లేకుండా జస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి ఆ రిపాజిటరీ న్యూ రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. రిపాజిటరీ నేమ్ సింపుల్గా యూట్యూబ్. ఓకే, క్రియేట్. ఇక్కడికి చెప్తా చూడండి, ఇప్పుడు డాకర్ పుష్ ఈ ఇమేజ్ ఈ ఫార్మాట్లో ఉండాలి. అంటే మనం క్రియేట్ చేసే ఇమేజ్, బిల్డ్ చేసే ఇమేజ్ డెఫినెట్గా దానికి వచ్చేసి నేమ్ ఇది ఉండాలన్నమాట. ఓకే, సో మరి ఫస్ట్ మాన్యువల్గా చెక్ చేద్దాం మనం. డాకర్ బిల్డ్ -t ఈ నేమ్, కాపీ పేస్ట్ డాట్. ఓకే, ఇమేజ్ అయితే సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది, డాకర్ ఇమేజ్ ls. ఓకే, ఇదైతే అంటే ఇందులో మనం ఇమేజ్ డాకర్ ఈ ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం మనం ఈ డాకర్ ఫైల్లో ఈ nginx మెన్షన్ చేసాం కాబట్టి ఈ nginx వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం డాకర్ హబ్లకి పుష్ చేయాలి. సో డాకర్ హబ్లకి పుష్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనం ఈ సర్వర్ ఒక అథెంటికేషన్, డాకర్ హబ్కి అథెంటికేషన్ చేసి ఉండాలి. సో దానికి డాకర్ లాగిన్, యూజర్ నేమ్ DAWNREDDY, పాస్వర్డ్ ఓకే, లాగిన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇది ఇక్కడ డాకర్ పుష్ DAWNREDDY /YouTube ఓకే, సంథింగ్ రాంగ్, DAWNREDDY పుషింగ్. ఓకే, ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఎస్, ఈ ఇమేజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు అంటే యాన్సిబుల్ సర్వర్లో మనం చేయాల్సిన 2 స్టెప్స్ ఏమి, డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయాలి, ఆ బిల్డ్ చేసిన ఇమేజ్ని డాకర్ హబ్లకి పుష్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ డాకర్ సర్వర్లో మనం ఇప్పుడు ఇమేజ్ వచ్చేసి ఇది ఎట్లా క్రియేట్ చేస్తాం, డాకర్ కంటైనర్ అన్నది లోకల్గా ఇమేజ్ ఉంది, డాకర్ ఇమేజ్ ls. మనం ప్రీవియస్గా ఏం చేసామంటే చేంజ్ మోడ్ మనం ప్రీవియస్గా ఏం చేసామంటే ఇక్కడ ఇందులోనే ఈ సర్వర్లోనే డాకర్ సర్వర్లోనే మనం దీని డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి ఆ ఇమేజ్నే ఇక్కడ రన్ చేసాం. ఇప్పుడు మనము
అట్లా కాకుండా ఇక్కడ రన్ చేసే కంటైనర్ యొక్క ఇమేజ్ మనం ఎక్కడి నుంచి పుల్ చేస్తున్నామంటే డాకర్ హబ్ నుంచి పుల్ చేసి మనం రన్ చేయాలన్నమాట. అంటే ఇది చూడండి సింపుల్గా ఇప్పుడు ఈ డాకర్కి జెంకిన్స్ సర్వర్కి ఎటువంటి కనెక్షన్ లేదు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ సర్వర్ మనకు వచ్చేసి SSH సర్వర్తో దీంట్లో డాష్బోర్డ్, ఇక్కడ డాష్బోర్డ్ మేనేజ్ జెంకిన్స్ సిస్టమ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ సర్వర్ మనకి దీంతో ఇంటిగ్రేట్ అయినది ఏదంటే యాన్సిబుల్ సర్వర్ మాత్రమే అనమాట. సో కానీ ఇక్కడ ఈ డాకర్కి జెంకిన్స్కి ఎటువంటి కనెక్షన్ లేదు. దీంట్లో కంటైనర్ ఏ విధంగా రన్ చేయాలి, మనం డాకర్ హబ్ నుంచి ఇమేజ్ పుల్ చేసి కంటైనర్ క్రియేట్ చేయాలి. అది ఎవరితో చేపించాలి, మనం యాన్సిబుల్ వచ్చేసి దీనికి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కానీ మనం ఇప్పుడు ప్లేబుక్లో రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం మాన్యువల్గా చేయాలి, మాన్యువల్గా చేద్దాం. ఆ మాన్యువల్గా చేసిన దాన్ని మనం ఆటోమేట్ చేద్దాం యాన్సిబుల్ ప్లేబుక్ యూస్ చేసి. సో ఇప్పటి వరకు మనకేం జరిగింది, ఇది యాన్సిబుల్, ఇక్కడికి మనకైతే ఫైల్స్ ఇక్కడ వస్తున్నాయి. ఫైల్స్ వచ్చిన తర్వాత మనం ఈ మాన్యువల్గా ఏం చేసాం, డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసాం. ఇమేజ్ చేసిన దాన్ని డాకర్ హబ్లోకి పుష్ చేసాం. సో ఫస్ట్ థింగ్ దీని వచ్చేసి మనం ఇక్కడ వరకు ఈ స్టెప్ వరకు మనం ఆటోమేట్ చేద్దాం. ఐ మీన్ యాన్సిబుల్ ప్లేబుక్, దీని వరకు మనం యాన్సిబుల్ ప్లేబుక్ చేద్దాం. యాన్సిబుల్ ప్లేబుక్ సింపుల్గా నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, youtube.yml. సో యాన్సిబుల్లో ఫస్ట్ స్టెప్ నేమ్, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, బిల్డింగ్ ఇమేజ్ అండ్ పుషింగ్ టు డాకర్ హబ్. ఓకే, హోస్ట్ ఇప్పుడు మనం ఏ హోస్ట్లో పర్ఫామ్ చేస్తున్నాం, ఇది వచ్చేసి డాకర్ సర్వర్లో. అంటే ఈ మిషన్లోనే ఇది మన యాన్సిబుల్ సర్వర్లోనే ఇది చేస్తున్నాం. సో నాట్ డాకర్ సర్వర్, యాన్సిబుల్ సర్వర్, ఇది యాన్సిబుల్ సర్వర్. నెక్స్ట్ వచ్చేసి టాస్క్స్. టాస్క్లో మనకు వచ్చేసి ఫస్ట్ టాస్క్ ఏమి, ఇమేజ్ని బిల్డ్ చేయడం. సో బిల్డింగ్ డాకర్ ఇమేజ్. దానికి కమాండ్, మనం వాడిన కమాండ్ మాడ్యూల్, మనం వాడిన కమాండ్ ఏంది, డాకర్ బుల్డ్ -t dawn reddy /youtube డాట్. ఓకే, ఇది ఒక టాస్క్. నెక్స్ట్ టాస్క్ ఏంది, ఈ బిల్డ్ చేసిన ఇమేజ్ని డాకర్ హబ్లోకి పుష్ చేయడం. సో పుషింగ్ to the Docker hub. Command docker push dawn reddy /youtube. Okay, save this. Okay, save this. ఇప్పుడు మనం ఈ యాన్సిబుల్ ప్లేబుక్ని మనం రన్ చేద్దాం. ఓకే, కమాండ్ యాన్సిబుల్ ప్లేబుక్ -i /host ఫైల్ ఎక్కడ ఉంది, మన కరెంట్ పాత్లో ఉన్నది, .host. నెక్స్ట్ వచ్చేసి youtube.yml. దీనికంటే ముందర మనం ఇక్కడ డాకర్ హబ్లోకి వెళ్ళేసి దీనికి లాస్ట్ అప్డేటెడ్ టైం చూద్దాం. ఇక్కడ అప్డేటెడ్ 4 minutes ago. ఇక్కడ ఇది రన్ చేసిన తర్వాత అదేమవుతుందో చూద్దాం. ఓకే, బిల్డింగ్ ఇమేజ్ సక్సెస్ఫుల్, పుషింగ్ టు ది డాకర్, ఎస్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇది రీఫ్రెష్ చేస్తే అప్డేటెడ్ లెస్ దెన్ ఏ మినిట్ ఎగో, అంటే ఇది అప్డేట్ అయింది ఇక్కడికి. ఓకే, ఇది సక్సెస్ఫుల్. నెక్స్ట్ స్టెప్ ఏంది, మనకి ఈ డాకర్లో ఇది వచ్చేసి ఇక్కడ ఈ ఇమేజెస్, డాకర్ ఇమేజ్ ఎల్ఎస్, మనకైతే ఈ ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. ఈ ఇమేజెస్ని రిమూవ్ చేసి మనం ఆ ఇమేజ్ యూస్ చేసి మనం ఇక్కడ కంటైనర్ రన్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ ఇమేజ్ యూట్యూబ్ అని చెప్పనేసి ఆ ఇమేజ్ రిమూవ్ చేద్దాం. ఫస్ట్ కంటైనర్స్ ఏమన్నా చూద్దాం. డాకర్ కంటైనర్ ఎల్ఎస్, ఎస్ ఒకటి రన్నింగ్లో ఉంది. డాకర్ rm -4 నేమ్ nginx. ఓకే, డాకర్ rmi -4 యూట్యూబ్. డాకర్ కంటైనర్ ls no images no containers. డాకర్ కంటైనర్ lsa no stopped containers. డాకర్ image ls. ఓకే, ఇవి 2 నన్ను ఇమేజెస్ ఉన్నాయి. సో వీఆర్ గుడ్. ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇక్కడికి పుల్ చేయాలి, రైట్? సో కమాండ్ డాకర్ కంటైనర్ రన్ -dit -p 8080 పోర్ట్ 8080 --- నేమ్
nginx, and next name of the image in the dawnreddy/youtube. Okay, docker container ls సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇక్కడ రిఫ్రెష్ చేసామంటే సేమ్ పేజ్ ఉంటుంది మనకి. ఎస్, సేమ్ పేజ్ ఇది రన్ అవుతుంది. అంటే ఏంది, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లేసి ఇది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ కంటైనర్ని ఈ నేమ్తో మనం రిప్లేస్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఒక అప్డేట్ అయిన ఇమేజ్ని మనం డాకర్ హబ్లోకి పుష్ చేస్తాం. ఎక్కడ, యాన్సిబుల్ సర్వర్ నుండి. యాన్సిబుల్ సర్వర్ నుండి పుష్ చేసేటప్పుడు ఇక్కడికి నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఈ కంటైనర్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేసి నెక్స్ట్ మన కంటైనర్ని క్రియేట్ చేయాలి. కానీ కంటైనర్ని క్రియేట్ చేసేటప్పుడు ఏమవుద్ది, ఇమేజ్ కన్నా మన లోకల్లో కానీ ఎగ్జిస్ట్ అయితే ఆల్రెడీ అదేం చేస్తుంది, లోకల్ ఇమేజ్ని తీసుకుంటుంది కానీ డాకర్ హబ్ నుంచి పుల్ చేయదు. సో నెక్స్ట్ స్టెప్ ఏమి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రన్ అవుతున్న కంటైనర్ని కిల్ చేయాలి, రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మన ఇమేజ్ని కానీ రిమూవ్ చేయాలి. ఇమేజ్ని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ డాకర్ ఇమేజ్ని ఫ్రెష్గా క్రియేట్ చేయాలి. అంటే సింపుల్గా కమాండ్స్ ఏమవుతాయి, డాకర్ rm --- nginx అనేది ఫస్ట్ కమాండ్. సెకండ్ కమాండ్ డాకర్ rmi --- dawnreddy/youtube అన్నది సెకండ్ కమాండ్. నెక్స్ట్ థర్డ్ కమాండ్ మళ్ళీ న్యూగా రన్ చేయడం, డాకర్ కంటైనర్ రన్ -dit -p 8080, డాకర్ కంటైనర్ రన్ -dit -p 8080. సో నేమ్ nginx అండ్ లాస్ట్లో వచ్చేసి ఇమేజ్ నేమ్ dawnreddy/youtube. సో ఈ 3 కమాండ్స్ని మనం ఇప్పుడు ప్లేబుక్ యూస్ చేసి దీంట్లోకి వచ్చేటట్లు మనం చూడాలి. ఓకే, యాన్సిబుల్ సర్వర్లో మనం ఈ ప్లేబుక్ని ఎడిట్ చేద్దాం. vi youtube.yml. ఓకే, మనం ఇది నేమ్, ఇక్కడ ఇది వచ్చేసి ఈ యాన్సిబుల్ సర్వర్లో ఇది చేయాలి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ థింగ్ రిమూవింగ్ కంటైనర్, రిమూవింగ్ కంటైనర్ రిమూవింగ్ ఇమేజ్ అండ్ ఇమేజ్ కంటైనర్ అండ్ క్రియేటింగ్ కంటైనర్. ఓకే, ఇందులో నెక్స్ట్ హోస్ట్ ఇక్కడ వచ్చేసి డాకర్ సర్వర్. నెక్స్ట్ టాస్క్స్, ఫస్ట్ టాస్క్ మనకి రిమూవ్ ది డాకర్ ఇమేజ్. కమాండ్ డాకర్ rm nginx. నెక్స్ట్ remove docker image, sorry, remove docker container. Second, remove docker image, docker rmi, command tappu, force rmi --- docker rmi --- force name of the image dawnreddy/youtube. Next third, again building the container name, creating the container. Command docker run docker container run -dit -p 80 port 8080 --- nginx and name of the image dawnreddy/youtube. Okay, save this and run this playbook. Ansible playbook -i/host and name of the one is youtube.yml.
ఓకే, అన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయి. ఇప్పుడు ఓన్లీ థింగ్ వీఆర్ లెఫ్ట్ విత్ ఈస్ ఈ జెంకిన్స్ ఉంది కదా, ఈ జెంకిన్స్ నుండి ఇప్పుడు ఈ జెంకిన్స్ నుండి ఆటోమేటిక్గా ఈ కమాండ్ యాన్సిబుల్లో రన్ అవ్వాలి. అందులో ఓకే, ఫస్ట్ జాబ్ డాష్బోర్డ్, మై ఫస్ట్ జాబ్ కన్ఫిగర్ ఎగ్జిక్యూట్ కమాండ్. యా, ఎగ్జిక్యూట్ కమాండ్. మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ ఏమి, యాన్సిబుల్ ప్లేబుక్ -i. సో మనం ఇంటిగ్రేషన్ పార్ట్ అంతగాన సక్సెస్ఫుల్గా ఓకే. ఇప్పుడు జస్ట్ మనం నెక్స్ట్ ఇప్పుడు మనం టెస్ట్ చేయాల్సింది ఏమి, ఇక్కడ లోకల్ మిషన్లు ఏమన్నా చేంజ్ చేసి ఇక్కడ పుష్ చేస్తే, డాకర్ హబ్ పుష్ చేస్తే అది అనేది ఆటోమేటిక్గా ఆ కంటైనర్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే ఓకే, we will change one line like this. Subscribe, please consider to subscribe this channel for more videos. ఓకే, దీని వచ్చేసి మనం automating CI/CD using Ansible. ఓకే, ఇది చేంజ్ చేసా. git add star git commit -m git commit -m, fourth commit I think it is for Ansible first commit. okay, git push -u origin master. ఓకే, డన్. మనం చూద్దాం, ఇది రన్ అవుతుంది 1 minute. Yes, it is running. Pending, finished, waiting. ఎస్, ఇప్పుడు ఇట్ గాట్ రన్ సక్సెస్ఫుల్లీ. మనం వచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఎస్, CI/CD యూజింగ్ Ansible. సో గైస్, మనం ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం చేస్తాం, మనకి ప్రీవియస్ వీడియోలో మనం వచ్చేసి ఈ అవుట్పుట్ పేజ్ని ఎక్కడి నుంచి తీసుకొని వస్తా ఉన్నాం, డైరెక్ట్గా మనం ఈ జెంకిన్స్ సర్వర్, జెంకిన్స్ సర్వర్ని డాకర్ సర్వర్ని డైరెక్ట్ ఇంటిగ్రేషన్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈ వీడియోలో మనం ఏం చేసామంటే, ఇక్కడ ఈ డాకర్ని డైరెక్ట్గా ఈ జెంకిన్స్ సర్వర్కి కనెక్షన్ తీసేసి మధ్యలో మనం యాన్సిబుల్ సర్వర్ పెట్టాం. సో ఈ యాన్సిబుల్ సర్వర్లో మనం డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసి డాకర్ హబ్లోకి పుష్ చేసిన తర్వాత అదే ప్లేబుక్ యూజ్ చేసి మనం డాకర్ సర్వర్లోకి ఆ ఇమేజ్ని, డాకర్ హబ్ నుంచి ఇమేజ్ని తీసుకొని వచ్చి మనం ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది ఇవాళ వీడియోలో. సో ఫైనల్గా ఇంకోసారి టెస్ట్ చేద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా అనేసి. CI/CD, ఇదే కదా ఇక్కడ టెస్టింగ్. ఎక్స్ట్రాగా నేను యాడింగ్ మళ్ళీ టెస్టింగ్ అని చెప్తున్నాను. git add star git commit -m Ansible second commit, git push -u origin master. ఓకే, మనం జెంకిన్స్ సర్వర్కి వెళ్ళామంటే ఐ విల్ వెయిట్ ఫర్ మినిట్, అది వచ్చేసి రన్ అవుద్ది.
ఇక్కడ ఇప్పుడు మన ఇమేజ్లో కనుక చూసుకుంటే మనం ఏం చేసాం ఈరోజు ఇక్కడ నుంచి గిట్ హబ్ లైక్ పుష్ చేసాం. గిట్ హబ్ నుంచి పుష్ చేసిన తర్వాత ఈ జెంకిన్స్ అనేది ఏం చేసింది, ఇక్కడ ఈ యాన్సిబుల్ వచ్చేసి ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసి ఆ ఇమేజ్ని డాకర్ హబ్ లైక్ పుష్ చేసి ఈ పుష్ చేసిన ఇమేజ్ని లేటెస్ట్ ఇమేజ్ని డాకర్ కంటైనర్లో అనేది చేంజ్ చేస్తుంది అనమాట. ఈ రోజు చేసిన వీడియో. సో మళ్ళీ మనం టెస్ట్ చేసాం, చూద్దాం స్టేటస్ ఏంది. ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, ఇది సక్సెస్ఫుల్గా రన్ అయింది. మనం ఇక్కడ చెక్ చేస్తే CI/CD Ansible యూజింగ్ టెస్టింగ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఓకే గైస్, ఇది ఈరోజు వీడియో, ఇవాళ వీడియో అయితే. సో మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేస్తాం. మనం గిట్ నుంచి గిట్ హబ్లోకి పుష్ చేస్తే గిట్ హబ్ నుంచి జెంకిన్స్ వచ్చేసి యాన్సిబుల్ సర్వర్లో డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసి అది డాకర్ హబ్లోకి పుష్ చేసి డాకర్ హబ్ నుంచి ఇక్కడ ఈ డాకర్లో ఇది ఇమేజ్ అనేది చేంజ్ చేస్తుంది. మనం లాస్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం డాకర్లో వచ్చేసాం కదా, నెక్స్ట్ మనం సింపుల్గా ఇక్కడ యాన్సిబుల్ రాగానే ఇమేజ్ బిల్డ్ చేసి అది డాకర్ హబ్లో ఆల్రెడీ ఈ టాస్క్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మనకు ఓన్లీ టాస్క్ మనం వచ్చేసి ఏమంటే సింపుల్గా మనం ఒక క్యూబర్నెటిస్లో AWS లో మనం EKS క్లస్టర్ క్రియేట్ చేసి ఆ క్లస్టర్లోకి ఈ యాన్సిబుల్ యూస్ చేసి మనం అంటే ఒక క్లస్టర్లో ఒక డిప్లాయ్మెంట్ ఒక సర్వీస్ చేసి దాంట్లో మనం లోడ్ బ్యాలెన్సర్ యాక్సెస్ చేస్తామన్నమాట. అక్కడ నుంచి అంటే మనం ఎప్పుడైతే మనం గిట్హబ్లోకి ఇక్కడ చేంజ్ కొడతాం, కమిట్ కొట్టగానే ఇది వచ్చేసి జెంకిన్స్ ట్రిగ్గర్ అయ్యేసి ఈ యాన్సిబుల్లో ఆ ఇమేజ్ని లేటెస్ట్ కోడ్తో ఇమేజ్ బిల్డ్ చేసి అది డాకర్ హబ్లోకి పుష్ చేసి ఈ క్యూబర్నెటిస్లో డిప్లాయ్మెంట్ని అంటే మనం డిప్లాయ్ చేస్తున్నాం కదా, డిప్లాయ్మెంట్ని అప్డేట్ చేస్తుంది అనమాట. అది మన నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.